సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. దయతో తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఇష్టంగా, స్పష్టంగా, జాగ్రత్తగా చదువుదామండి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చాలండి, చిన్న మాట. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ప్రశస్తమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాం. ఈ రాత్రి మీ దీన దాసురాళ్లను బట్టి, వారి పరిచర్యలో సహకరిస్తున్న దీన దాసులను బట్టి, సంఘమంతటిని బట్టి, ఈ ప్రాంత వాసులెల్లరిని బట్టి కూడా మీ నామానికి స్తోత్రాలయ్యా. గత రాత్రి సభలో మాతో మాట్లాడిన దేవా, ఈ రాత్రి కూడా నీ వాక్యము ద్వారా ప్రతి హృదయాన్ని తెప్పరిల్ల చేయమని ప్రార్థింపడుతున్నాం. నిలబడి ఉన్న మీ దాసుడనైన నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ సిలువు చాటును మరుగు చేసుకుని మీ నోటి బూరగా మీ చేతి ఆస్థారంగా వాడుకునమని అడుగుతున్నాను. ఈ వాక్య పరిచర్యకు ఎలాంటి వ్యతిరేకమైన ప్రతికూలతలో పనిచేయబడకుండా సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకునమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ చదువుకున్న హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. వాక్య పరిచయం ఉన్న వారందరికీ ఈ వాక్యము కంఠస్థమైంది అనుకుంటున్నానండి. హబక్కూకు అనే భక్తుని నోట దేవుడు ఈ మాట పలికిస్తున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను యెహోవా యందు ఆనందించెదను. 2, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియులారా, ఈ ఒక్క వచనంలో 2 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ ఒక్క వచనంలో ఉన్న 2 విషయాలు ఏంటంటే, 1 ఆనందించెదను, 2 సంతోషించెదను. ప్రియులరా, ఒకే వచనంలో ఆనందించెదను, సంతోషించెదను, ఇలాంటి సంగతులు 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచుతానండి. ఒక వచనంలోనే ఆనందము, సంతోషము 2 కనబడతాయి. అలాంటివి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాత్రి 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా హబక్కూకు గ్రంథం చాలా చిన్న గ్రంథం అండి. 3 అధ్యాయాలు మాత్రమే మనకు కనబడతాయి. అయినా బహుశ్రేష్టమైన పుస్తకం ప్రియులను. అరుదుగా కనిపించేవి ఆణిముత్యాలండి. వజ్రాలు మన కంటికి ఎక్కడ పడితే అక్కడ కనపడవు. శ్రేష్ఠులైన మనుషులు కూడా ఎక్కడ పడితే అక్కడ కనపడరు. విలువైన వెండి బంగారాలు వస్తువులు కూడా ఎక్కడ పడితే అక్కడ కనపడవు.
శ్రేష్ఠులైన వ్యక్తులు కూడా వస్తువులు కూడా ఎక్కడ పడితే అక్కడ కనపడవు. అలాగే హబక్కూకు గ్రంథంలో కనపడేవి 3 అధ్యాయాలు అయినప్పటికీ, చిన్నదైనప్పటికీ దీనిలో చాలా విషయాలు దేవుడు రాయించి పెట్టాడండి. 3 అధ్యాయాలలో మొదటి అధ్యాయములో హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నలు అడుగుతున్నాడండి. అయ్యా, ఇశ్రాయేలుని శిక్షిస్తానంటున్నావు, బబులోనోళ్ళకి అప్పచెప్తానంటున్నావు. బబులోనోళ్ళు ఇశ్రాయేలీల కంటే మరీ చెడిపోయినోళ్ళు కదా, వాళ్ళంటి వాళ్ళకి ఇశ్రాయేలుని అప్పగిస్తానంటావేంటి, మరి వాళ్ళని శిక్షించవా అని అడుగుతాడండి. 2వ అధ్యాయంలో దేవుడు జవాబిస్తాడు, వాళ్ళకు మరీ శిక్ష ఉంది, నువ్వు ఆగు అంటున్నాడండి. ఇక 3వ అధ్యాయంలో దేవుడిచ్చిన జవాబులకి సంతృప్తి చెంది ఆఖరి 18వ వచనంలో హబక్కూకు చెప్తున్న మాట, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. ప్రియులారా, ఆనందించెదను, సంతోషించెదను, రెండూ ఒకటేనా? ఆనందించెదను అంటే ఏంటి? సంతోషించెదను అంటే ఏంటి? ఆనందము సంతోషం రెండు ఒకటేనా? వర్తమానం చివరిలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ లోపుగా ఆనందము సంతోషము 2 మాటలు ఒకే వచనంలో కనపడతాయి. 2 పొందుకున్న 5గురిని చూపిస్తాను. ప్రియులారా, నన్ను మాట్లాడిస్తే ఈ కడవరి దినాల్లో చాలామంది ఆనందిస్తుంటే సంతోషించలేకపోతున్నాం, సంతోషిస్తుంటే ఆనందించలేకపోతున్నాం. ఆనందమే సంతోషం అనుకుంటున్నావు, సంతోషమే ఆనందం అనుకుంటున్నావు. 2 ఒకటి కాదు తల్లి. 2 ఒకటయ్యే పని అయితే 2 మాటలు బైబిల్లో రాయిరండి. ఆనందానికి అర్థం వేరుగా ఉంది, సంతోషానికి అర్థం వేరుగా ఉంది. కానీ ఇక్కడ హబక్కూకు అంటాడు, ఈ 2 నేను కలుగున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, హృదయపూర్వకంగా ఈ రక్షణ ఆశీర్వాద కూడికలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కాపురంలో, నీ సంసారంలో, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందము సంతోషము 2 పొందుకుందువుగాక. పొందుకొని తీరాలండి. సర్దుకునే సమస్య కాదండి. దేవునిలో మన యేసు సర్దుకుపోండి అనే దేవుడు కాదండి. మన దేవుని పేరు శ్రీమంతుడు. ఆమెనాడు బిగ్గరగా. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. ఆమెనాడు బిగ్గరగా. ఆయన మాట ఇస్తే ఆయన నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. ఆమెనాడు బిగ్గరగా. ఒక్క ఆనందం జాలండి, సంతోషం వద్దు, సంతోషం జాలండి, ఆనందం వద్దు అనడానికి వీల్లేదండి. 2 మీరు అనుభవించుదురుగాక. అయితే ఎలాగా? ఈ 2 5గురు అనుభవించారు. ఆ 5గురులు ఎవరో ఈ రాత్రి మీ ముందుంచుతానండి. చివరిలో ఆనందం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి వివరణ ఇస్తా, జాగ్రత్తగా వినాలండి. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు అన్న, ఆనందంతోనే సరిపెట్టుకోవద్దు, సంతోషం కూడా రావాలి. సంతోషంతోనే సరిపెట్టుకోవద్దు, ఆనందం కూడా రావాలండి. ఈ 2 ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే దేవుని దగ్గరే. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 మనం అనుభవించాలండి. ఒక తండ్రికండి 50వ సంవత్సరం పుట్టినరోజు వచ్చిందంట. 2 కుమారులు వయసుకు వచ్చారు, యవ్వన వయసు, చక్కటి భార్య. పిల్లలు 2 కూడా ముందు ప్లాన్ చేసుకుంటున్నారు. డాడీకి 50 సంవత్సరాలు, చక్కగా గోల్డెన్ జూబిలీ బర్త్డే, తండ్రికి మనం ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు పిల్లలు 2. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకుంటున్నారు. డాడీకి ఏమిస్తే బాగుంటుంది అనుకుంటే చేతికి ఒక గోల్డెన్ వాచ్ ప్రజెంట్ చేద్దాం అనుకున్నారంటండి. షాప్కి వెళ్ళారు, కనుక్కున్నారు. గోల్డెన్ వాచ్ ఖరీదు 1200 రూపాయలు చెప్పారట. 2 పిల్లలు జేబులు తడువుకుంటున్నారు. వాళ్ళ దగ్గర 2 కలెక్ట్ చేస్తే 150 రూపాయలు దొరికాయి వాళ్ళకి. ఇక రోజు దగ్గరికి వచ్చేస్తుంది, ఇక రేపే బర్త్డే. ఈలోపు భర్జన పడుతున్నారు. ఏంటిరా వాచ్ ఏమో 1200 రూపాయలు, మన దగ్గర ఏమో 150 రూపాయలు ఉన్నాయని టెన్షన్ పడుతుంటే అమ్మొచ్చి అంటది, ఏంటిరా టెన్షన్ పడుతున్నారు,
ఏమి లేదమ్మా, డాడీ 50 పుట్టినరోజు కదా, సర్ప్రైజ్ గిఫ్ట్గా కుమారులుగా మేము గోల్డెన్ వాచ్ ఇద్దాం అనుకుంటున్నాం. షాపత్నేమో 1200 రూపాయలు చెప్పాడు, మా దగ్గర ఏమో 150 రూపాయలు ఉన్నాయి అనగానే అమ్మందంట, ఆ 1200 నేను ఇస్తాలేరా అందట. ఆ 1200 నేనే ఇస్తారు అనగానే పిల్లలు చూడు ఎంత తెలివైన వాళ్ళు, 150 రూపాయలు జేబులో పెట్టేసుకున్నారండి వాళ్ళు. 1200 అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. షాప్కి వెళ్ళిపోయి చక్కగా వాచ్ కొని అందంగా డెకరేషన్ చేసి ప్రొద్దుటే డాడీకి ఎదురుకి వెళ్ళిపోయి హ్యాపీ బర్త్డే, గోల్డెన్ జూబిలీ బర్త్డే డాడీ అంటూ ఆనందంగా సంతోషిస్తూ ముద్దు పెట్టుకొని ఈ గిఫ్ట్ ఆయన చేతుల్లో పెట్టేశారండి. ఆయన అసలు సంతోషించేస్తున్నాడు. ఇక ఆ గిఫ్ట్ చూసి చేతికి పెట్టుకొని ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాడట, మా పిల్లలు ఇచ్చారండి గిఫ్ట్. అడిగిన వాళ్ళకి చెప్తున్నాడు, అడగిన వాళ్ళకి చెప్తున్నాడు. అందులో ఆయన గారు కూడా పాస్టర్ గారే, ఈరోజు మనకి శనివారం తెల్లవారి ఆదివారం అన్నట్టుగా ఆదివారంలో సందేశం అంతా కూడా దీని గురించే. దేని గురించి? మా అబ్బాయిలు పెట్టారు, మా అబ్బాయిలు పెట్టారు, మా పరవశించిపోతున్నాడు, సంతోషించేస్తున్నాడండి. కానీ చివరికి ఆయనకి తెలియంది ఏంటో తెలుసా? వాళ్ళ ఆవిడ ఆ 1200 ఈయన జేబులోంచి తీసి పిల్లలకి ఇచ్చిందంట. వింటున్నారండి? ఆ 1200 ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది? ఆయన జేబులోంచి తీసుకొచ్చి ఇచ్చిందంట. ఈ వార్త తెలిసి ఆయన ఏమనుకున్నాడు తెలుసా? డబ్బులు కూడా ఆయన అయినా సరే ఏం చేస్తున్నాడు తెలుసా? సంతోషిస్తున్నాడు. ఇప్పుడు 2 అనుభవించాడు ఆ తండ్రి. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. అమ్మా, ఇలాగ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉందురుగాక, ఎప్పుడు మీ కుటుంబంలో ఇలాగ చిరుదరహాసంతో వర్ధిల్లుదురుగాక. ఇలాగ ఉండాలంటే 2 ఉండాలండి. ఏంటవి? ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. రైలు వెళ్ళాలంటే పట్టాలు ఎన్ని ఉండాలి? 2 పట్టాలు ఉండాలండి. మనకి శబ్దం బాగా వినపడాలంటే 2 చెవులు పనిచేయాలి. దృష్టి బాగా కనపడాలంటే 2 కళ్ళు బాగా పనిచేయాలి. దుర్వాసనైన సువాసనైన పనిచేయాలంటే 2 ముక్కు రంధ్రాలు పనిచేయాలి. జలుబు చేసినప్పుడు అంటావు. ఆరోగ్యంగా ఉండాలంటే 2 కిడ్నీలు పనిచేయాలండి. దేవుని యందు నువ్వు ఆనందించాలి, దేవుని యందు సంతోషించాలి. ఇలాంటి 2 ఆశీర్వాదాలు ఈ రాత్రి నీకు కలుగునుగాక. మరి ఎలాగా అండి? 5 వ్యక్తుల్ని నేను మీ ముందు ఉంచుతాను. చివరిలో ఆనందము సంతోషం 2 ఒకటేనా? అర్థాలు ఏంటి చివరిలో చెప్తాను. ఈలోపు ఆనందము సంతోషం కలిగి ఉన్నావా? లేదు అనంటే ఈ రాత్రి పట్టుబట్టి వాటిని పొందుకొని వెళ్ళుదువుగాక. బైబిల్లో ఈ 2 పొందుకున్న 5 మీ ముందు ఉంచుతాను. ఈ 2 ఒకే వచనంలో కనబడతాయి. నెంబర్ 1, పేతురు రాసిన మొదటి పత్రిక. తెరవండి బైబిల్ని ప్రియులరా. ఆనందము సంతోషం 2 నాకు కావాలి, నా కుటుంబంలో ఉండాలి, నా కాపురంలో ఉండాలి, నా భక్తి జీవితంలో ఉండాలి, నా పిల్లల జీవితంలో ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరుద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. ద బుక్ ఆఫ్ 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 9. పేతురు రాసిన మొదటి పత్రిక 1:9 మైక్లో చదువు తల్లి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన అందరూ వినండి, సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చేతులుండి పాకితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇలాగ ఒక్క వచనంలోనే 2 పక్కనే కనపడతాయి ప్రియులరా. సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మనం వినాలనుకుంటున్న 5లో నెంబర్ 1 మొదటిగా ఎవరు అనంటే ప్రియులరా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు ఈ 2 కలిగినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులరా. వాళ్ళు వేరు దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ 2 కొరకు కూడా పైన చక్కటి మాట ఉంది. 1వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ వలన పరిశుద్ధ
స్వస్థత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి ఈ రెండు దొరుకుతాయట. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. పేతురు కాలములో విశ్వాసులుగా ఉండి యేసు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి నెంబర్ 1 సంతోషము, ఆనందము రెండు దొరికాయట. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులారు, ఇంకా యేసు రక్తములో ప్రోక్షించబడకపోతే, అందుకే చక్కటి మాట పైన మనకు పెట్టారండి. సిలువ వేయబడిన యేసును మేము ప్రకటించుచున్నాం. ఆ సిలువలో ఆయన కార్చింది ప్రశస్తమైన రక్తం. ఇక్కడ పేతురు రాసిన పత్రికలో కూడా యేసు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి రెండు దొరుకుతున్నాయంట. ఎంత గొప్ప సంతోషం అండి. ఈ రాత్రి ఇంకా కూర్చున్న మీలో, మనలో, మీ స్నేహితులలో, మీ కుటుంబంలో యేసు రక్తంలో కడగబడకుండా ఉంటే బహుశా నీకు ఒక్కటే దొరుకుతుందేమో, సంతోషమే దొరుకుతుందేమో. ఒక్కసారి ఆలోచించే ప్రియులారా, దేవుని ఉద్దేశం అది కాదమ్మా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలు అన్నిట్లో బాగుండాలి, అందరిలో బాగుండాలి, ఏది కొదువు లేదని ఆశపడతావే, తప్పు లేదు, తక్కువ కాదమ్మా. పరమ తండ్రి కూడా ఆశపడుతున్నాడు, తన పోలికి చొప్పున చేసుకున్నాడు. నిన్ను నన్ను, నా పిల్లలు ఒకటి ఉంటే ఒకటి లేకుండా ఉండకూడదు, ఆనందము కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి. అదిగో అక్కడ ఈ రెండు కలిగి ఉన్నారు. ఎవరో తెలుసా? యేసు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారు పొందుకున్నారట. ఈ రాత్రి ఇంకా యేసు రక్తములో కడగబడకపోతే, సందర్భం ఏదైనా సరే, యేసు రక్తములో ప్రోక్షించబడుటకు ఈ రాత్రి నిన్ను నువ్వే ఏర్పాటు చేసుకో, నిన్ను నువ్వే సిద్ధపరచుకో. అప్పుడు నీకు కూడా ఈ రెండు దొరుకునుగాక. ఆనందము, సంతోషము రెండు దొరికితే నువ్వు సర్దుకోవద్దండి. లోకస్తులైతే నన్ను మాట్లాడనివ్వండి, సర్దుకుపోతారేమో. నువ్వు ఆనందించాలి, సంతోషించాలి ప్రియులారా. నీ పిల్లలు ఆనందించాలి, నీ పిల్లలు సంతోషించాలి. అదిగో ఏర్పరచబడిన వారు, యేసు రక్తములో ప్రోక్షించబడిన వారు, ఈ రెండు కలిగి ఉన్నారట. ఇది నా విచారం ప్రియులరా. చాలామంది తల్లులు, చాలామంది చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు వచ్చి అంటారు. ఒక తమ్ముడైతే వినండి ప్రియులరా, అన్నా నా భార్యని నేను ఇష్టపడి చేసుకున్నానన్నా, నా భార్య అంటే ఎంత ప్రేమ అన్నా, తనంటే నాకు చాలా ఇష్టం అన్నా. అయితే తన మూలన, తన మాటల మూలన, తన ప్రవర్తన మూలన నాకు ఆనందం లేదు, సంతోషం లేదన్నా. ఎలా పడితే అలా కించపరుచు మాట్లాడిస్తుంది. నేను అలాగని విడిచిపెట్టుకోలేనన్నా. ఐ లవ్ మై వైఫ్. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ అన్నా, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అన్నా. తన ద్వారా నాకు ఆనందము, సంతోషము కలుగునట్టుగా ప్రార్థన చేయన్నా. నేను అడిగాను, తమ్ముడు ఇంతకు ఇద్దరు రక్షణ పొందారా? ఇద్దరంటే, నేను బాప్టిసం పొందలేదన్నా, మందిరానికైతే వెళ్తానన్నా. నేను అన్నాను, సాధ్యమైనంత త్వరితముగా యేసు రక్తము చేత కడగబడి బాప్టిసమము పొందితే ఖచ్చితంగా నీ భార్య మూలాన్ని, ఎవరి మూలాన్ని, ఎలాగైనా సరే దేవుడు నీకేమిస్తాడో తెలుసా? ఆనంద సంతోషములో ఖచ్చితంగా ఇస్తాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. మనుష్యుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ అమ్మ దేవుణ్ణి నమ్మి మోసపోయినోడు ఎవరు లేనే లేదు ప్రియులారా. రెండవ వ్యక్తి ఎవరు? రెండవది వాళ్ళకి కూడా ఆనందము, సంతోషము రెండు దొరికాయి ఒక్క వచనంలోనే. ఎవరాళ్ళు? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో పేజీ నెంబర్ 419వ పేజీలో ఈ మాటలు కనబడతాయి. ఎస్తేరు 8:17 రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు, అందరు వినండి, ఆనందమును సంతోషమును కలిగెను. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. రెండవదిగా యూదులకి ఆనందము, సంతోషము రెండూ కలిగాయట. ఎంత గొప్ప సంగతి అండి. యూదులకి ఈ రెండూ దొరికాయి, రెండూ కలిగినాయి. అందుకే కింద మాటలో ఉంటుంది, వాళ్ళు విందు చేసుకుంటూ చక్కగా ఏది దేవుని సన్నిధిలో వాళ్ళు ఆనందించారని, సంతోషము కలిగిందని యూదులను బట్టి దేవుని వాక్యం రాయబడిందని.
ఇది నాన్న నీ కుటుంబంలో ఆనందం ఉంటే సంతోషం ఉండడంలా, సంతోషం ఉంటే ఆనందం ఉండడం లేదా తల్లి? నీ హృదయంలో ప్రాముఖ్యంగా. కారణం ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అక్కడి నుంచి అసలు మనసు పాయింట్ అంతా చెడిపోతుందండి. మనసు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆమె నేనంటే బిగ్గరగా నీ జీవితంలో ఒక్కదాంతో నువ్వు సర్దుబాటు అవుతూ జీవితంలో నిస్సారంగా బ్రతుకుతున్నావేమో నా చేతులు జోడించి మనం చేస్తానండి. యూదులకున్నంత నిష్ఠ అంతా ఇంత కాదు ప్రియులారా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అండి, ఫ్లైట్లో మేము ఇజ్రాయెల్ నుంచి దుబాయ్కి ఫ్లైట్, దుబాయ్ నుంచి హైదరాబాద్ శంషాబాద్కి ఫ్లైట్ అండి. ఇజ్రాయెల్ నుంచి దుబాయ్కి ఫ్లైట్లో మాతో పాటు కొంతమంది యూదులు కూడా ఎక్కారండి. ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్లో అలా టేకాఫ్ తీసుకుంటుంది ఫ్లైటు. 1 నిమిషం 2 నిమిషాల్లో పక్కనున్న ఆ యూదులు, ముందు సీట్లో కూర్చున్న యూదులు కళ్ళు, ముక్కు, చేతులు అన్నీ అలాగా కచ్చిపితో మూసేసుకున్నారు. ఏంటి ఇలాగా అని అనుకుంటే పక్కన వ్యక్తిని అడిగితే అంటాడు, వాళ్ళకి తెలుసుదట టేకాఫ్ తీసుకున్న 1 నిమిషంలో కింద శ్మశానం ఉంటుంది, సమాధులు ఉంటాయి కనుక నిష్ఠ. ఒరే వీళ్ళ నిష్ఠ పాడుగాను నాకు అనిపించింది అలాగా. ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేశమన్నంత తీసుకోండి, అతి నిష్ఠ కలిగిన జాతి యూదా జాతి. దేవుడైన యెహోవా పట్ల వారికి ఉన్న శ్రద్ధ, అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నేను ఒకళ్ళని ఎక్కువ చేయట్లా, మన భారతదేశమును దేవుడు ఆశీర్వదించునుగాక. మనం ఒక మోడల్గా తీసుకోవాలండి. ఒక మంచి అబ్బాయిని చూసి నువ్వు అంటావు, అరే పలానోడితో నువ్వు స్నేహం చేయరా, పలానోడితో స్నేహం చేయబాక అంటావే తల్లిగా. బైబిల్ కూడా చెప్తుంది, అది దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చోవద్దు. మరి ఎక్కడ కూర్చోవాలి? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించు వారి దగ్గర కూర్చో, అక్కడ నడు. అప్పుడు నీకేం దొరుకుతాయో తెలుసా? ఒకటి కాదు, ఆనందము సంతోషము రెండూ నీకు కలుగునుగాక. ఇక్కడ యూదులకి ఆ రెండూ కలిగినాయట ప్రియులరు. ఈ దినాన్ని ప్రియులరు ఒకటి ఉంటే ఒకటి బాగట్లేదండి కదండి. చాలామంది అంటూ ఉంటారు, పెద్ద తల్లులు కానీ ఎవరైనా, అయ్యా పొద్దున బాగుంటే రాత్రికి బాగట్లేదయ్యా, ప్రార్థన చేయవా? ఒక బిడ్డ ద్వారా సంతోషం కలుగుతుంటే రెండో బిడ్డ ద్వారా దుఃఖం కలుగుతుందయ్యా, ఇద్దరు కాపురాలు బాగుండాలి, ప్రార్థన చేయవా? మనసులో నెమ్మది లేక కుమారుడు బాగుంటే కుమార్తె బాగట్లా, కుమార్తె బాగుంటే కుమారుడు బాగట్లా. లేదండి దేవుని చిత్తం ప్రియులరా. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఒక అన్యుడైన వ్యక్తి అండి కొర్నేలి, అపోస్తుల కార్యంలో ఉంటాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ అంట. బైబిల్లో రాయబడలేదు కానీ ఇప్పుడు అన్నీ నెరవేర్చబడదు. ఆయన పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా, అన్యుడై ఉండి కూడా ఆయన గురించి బైబిల్ చెప్తుంది, కొర్నేలి తను తన ఇంటి వారితో ప్రార్థనలను ధర్మకార్యాలు రెండూ చేస్తున్నాడట. రెండు ఉండాలండి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. ఈ రాత్రి కొదువుగా ఉన్న తల్లి హృదయపూర్వకంగా నేను కోరుకొని వెళుతున్నాను, ఏంటో తెలుసా? ఈ రాత్రి మీకు ఆనందము సంతోషము యూదులకు కలిగినట్టు మీకు కూడా, మనకు కూడా, మనందరికీ కలుగునుగాక. అందుకే దేవుడు ఈ రోజున ఆయుష్ పెంచాడండి. కుమిలిపోవాల్సిన పనులు, దిగులు పడాల్సిన పనులు. చాలామంది అంటారు, ఇక నా బతికెట్ట తెల్లారాల్సిందేలే బాబు. లేదండి, యేసులో అలా నువ్వు నష్టపోవాల్సిన పని లేదు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏం లేదండి. ఈ రాత్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియులరా, ఒక చెల్లి చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయారండి. వారాలు చేసుకుని బ్రతుకుతూ ఉంది. వారాలంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఒక వారం ఒక ఇంట్లో వెళ్ళి, అమ్మ ఈ వారం మీ ఇంట్లో ఉంటాను, నేను చదువుకుంటాను, నాకు నాన్న వాళ్ళు పెట్టే భోజనం పెట్టి చదువుకుంటూ ఉండేదండి. కానీ ఒక అన్యురాలు కుటుంబంలోంచి వచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన, మేనమామ కొన్నాళ్ళు బ్రతికించాడు, మేనమామ కూడా చచ్చిపోయాడు. భూమి మీద నాన్న వాళ్ళు లేరండి. వారాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది. ఎక్కడో ఇలాగే దేవుని వార్త వినపడతా ఉంది. మెల్లగా చర్చికి అలవాటు పడింది, యేసునందు కడగబడింది, యేసు రక్తంలో ప్రోక్షించబడింది. జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు ఆ అమ్మాయికి. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగిందో చక్కగా కష్టపడి కలెక్టర్ చదువు చదివింది, కలెక్టర్ అయిందండి అమ్మాయి.
తనకి బాగా ప్రార్థనలో నడిపించిన బహుశా సైమన్ పీటర్ గారు లాంటి పాస్టర్ గారు మొదటి నుంచి బాగా నడిపిస్తే కలెక్టర్ జాబులో ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో సీట్లో కూర్చోటానికి ముందుగా పాస్టర్ గారికి ఫోన్ చేసిందంట, అన్నా దేవుని భిక్షన్న అనాథనైన నాకు ఇదిగో ప్రార్థన ద్వారా యేసు రక్తంలో కడగబడుట ఎలాగో మీరు నేర్పారు, యేసులో ఉన్నాను కనుక దిక్కులేని నా బ్రతుకుకి. యవ్వన వయసులో కూడా భోజనం ఆ వారాలు చేస్తున్నప్పుడు సరిగ్గా అన్నం వేస్తే కూర లేదు, కూరలు వేస్తే అన్నం లేదన్నప్పుడు కన్నీళ్లే కలుపుకొని తాగిన రోజులు ఉన్నాయి. ఆ ఆకలి తీరక రోడ్డు పక్కనున్న పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా మంచులు తాగి బ్రతికాను. కానీ దేవుని కృప, మీరు చేసిన ప్రార్థన కలెక్టర్ అయ్యానన్న ఈ రోజున కలెక్టర్ సీట్లో కూర్చోబోతున్నాను, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు అన్నాడటమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అవునన్నా, ఆనందం సంతోషం రెండు కోల్పోయాను, నా అన్న వాళ్ళు ఎవ్వరు లేరు, కానీ ఈరోజు నాకు అన్నీ దొరికాయి కనుక నేను దేవుని యందు ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అందండి. పాస్టర్ గారు అన్నాడట, దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించాడు కనుక మరి పెళ్లి చేసుకోమ్మా అని అంటే, ఆ అమ్మాయి అందట, ఆ కలెక్టర్ చెల్లి అంటుంది, నేను మ్యారేజ్ చేసుకున్నా. ఏమ్మా ఎందుకు? నా లాంటి ఆడపిల్లలు భూమి మీద చాలామంది ఉన్నారన్న. ఆనందం లేక, సంతోషం లేక, అయినోళ్ళు లేక, ఎవరు లేక, నాలాంటి అనాథ ఆడపిల్లలు రోడ్ల మీద తిరుగు వారాలు చేసుకుంటూ ఎవరు అన్నం పెడతారంటూ ఆనంద సంతోషాలకు దూరమైన ఆడపిల్లలు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారన్న. అలాంటి వాళ్ళందరినీ దత్తత తీసుకొని వాళ్ళని పెంచి వాళ్ళని చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తా, నేను మాత్రం ఇలాగ దేవుళ్ళు కొనసాగుతానంతండి. స్టిల్ నా ఇప్పటికీ పెద్ద ఆఫీసర్గా ఆ చెల్లి పనిచేస్తూ ఉందంటండి. ప్రియులరా, మన దేవునికి ఒక పేరుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రియులరా, నెంబర్ 3, మూడవదిగా ఆనంద సంతోషాలు పొందుకున్న వారు ఎవరు? ఒకే వచనంలో ఈ రెండు కనపడతాయి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ప్రియులరా, 32వ కీర్తన 11వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఏ గానం చేయండి? ఆనందగానం. చేతులుండి పాకితే బిగ్గరకి స్తోత్రం చేద్దామండి. ఒకే వచనంలో సంతోషం కనపడింది, ఆనందం కనపడింది. ఎవరు అనంటే నీతిమంతులారా, యథార్థవంతులారా. జీవితంలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్న వారు ఏ దేశమైనా సరే, అదిగో ప్రారంభంలో పేతురు కాలంలో 2, 3, 4, 5 దేశాల గురించి రాయబడిన, రెండవదిగా యూదులకే కాదు, ఇక్కడ ఆ దేశం ఈ దేశం, ఆ జాతి ఈ జాతి అని లేదు, ఎవరైనా సరే నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉన్నవారికట ఆనందము సంతోషము రెండూ దొరుకుతాయి. ఆమెనడు బిగ్గరగా. కానీ నీతంటే ఏంటండి? యథార్థత అంటే అండి. అబ్రహామును బట్టి బైబిల్ చెప్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలాగ ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మటమే నీతి. మనుషులను నమ్ముతున్నావేమో. రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి యథార్థత అంటే నమ్మిన నీవు నమ్మకంగా నిజంగా దేవుని వెంబడించాలండి. వేషధారణ ఉండకూడదు. ఇక నమ్మటం వేరు, వేషధారణ వేరు. నమ్మిన తర్వాత చాలామంది ఇప్పుడు వేషధారలు అయిపోతున్నారండి. నన్ను మాట్లాడినివ్వండి ప్రియులరా. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, తర్వాత ట్రబుల్స్ వస్తున్నాయి. ప్రారంభం బాగానే ఉంది, కానీ బైబిల్ చెప్తుంది కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. నమ్మకంతో మొదలైన నీవు వేషధారణ లేకుండా యథార్థంగా దేవుని వెంబడించాలి. ఒక అబ్బాయి కంట వాళ్ళ అమ్మగారు సండే స్కూల్కి వెళ్ళమని 5 రూపాయల బిళ్ళలు 2 ఇచ్చిందంటండి. ఎందుకంటే వాడు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వంది సండే స్కూల్కి వెళ్ళడం. ఈ చేతిలో ఒక 5 రూపాయలు పెట్టింది, ఈ చేతిలో ఒక 5 రూపాయలు పెట్టింది. ఎడం చేతిలో ఉన్న 5 రూపాయలతో నువ్వు కొనుక్కోరా, కుడి చేతిలో ఉన్న 5 రూపాయలు చర్చిలో చందా అయ్యారా అని పంపించింది. వీడు వెళ్తుంటే పిల్లలు కదండి, రోడ్డు మీద అటు ఇటు ఒంటరిగా, వాడు అటు ఇటు చేతులు అటు ఇటు అనేసరికి కుడి చేతిలో 5 రూపాయలు కాస్త కాళ్ళ పడిపోయింది. కుడి చేతి 5 రూపాయలు ఎక్కడ వేయాలి? మందిరంలో. ఇటు చూడండి ఎంత తెలివైనోడో. ఎమ్మటే ఈ 5 రూపాయలు ఇటు మార్చేసుకొని, అరే రే 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 దేవునికి వేయాల్సింది పోయిందే, ఇది నాదే అట్లయితే అనుకొని వాడు కానుక వేయకుండా కొనుక్కోవడానికి వెళ్ళిపోయాడు అన్నాడు. అంటే ఈ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మందిరానికే బయలుదేరాడు వాడు. కుడి చేతిలో ఉన్నది పోతే నాదైనా దేవునికి ఇచ్చేయాలి కదా. ఇది యథార్థత. అంటే మీకు అర్థం అవడానికి చెప్పాను సుమా.
ఒకసారి నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. ప్రారంభం బాగానే ఉంది కానీ మధ్యస్థం సరిగా ఉందా? దినాలన్నీ ముగింపులోకి వచ్చామండి. ప్రారంభం బాగానే ఉంటుంది అందరిది. అందుకే బైబిల్ చెప్తుంది, మొదటి ప్రేమ నీవు వదిలేవు, సరి చేసుకో. మొదటిగా నీకు సహకరించిన వాళ్ళు, మొదటిగా నిన్ను నీ మీద ప్రేమ చూపించిన వాళ్ళు వదిలేస్తున్నారు. యథార్థత కోల్పోతున్నారు, వేషధారణ అయిపోతుంది. ఆనందం, సంతోషం రెండు ఎందుకు దొరుకుతాయి? ఇది నా చేతులు జోడించి మనం చేస్తాను. నమ్మిన నీవు వేషధారణ లేకుండా దేవుని నిజంగా వెంబడించుదువుగాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఆ మెండైన దీవెనలో ఈ రెండు, ఆనందము, సంతోషం. గొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవునామాని మహిమపడదామని. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆనంద సంతోషాలు పొందుకున్న 4వ వ్యక్తి ఎవరు? ఒకే వచనంలో రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 66వ వచనాన్ని చదువమ్మా. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 66వ వచనంలో, 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి, యెహోవా తన దాసుడైన దావీదునకు ఇశ్రాయేలీయులకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి వినండి, సంతోషించుచు ప్లస్ ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాని మహిమపడదామండి. ప్రియులారా, దావీదుతో ఉన్నవారు, ప్రత్యేకించి ఈ విషయం నేను చెప్పి తీరాలండి. దావీదుతో ఉన్నవారంట సంతోషించుచు ఆనంద హృదయులై తమ గుడారాలకు వెళ్ళిపోయారట. ఈ రాత్రి మీటింగ్కి వచ్చిన మీరు కూడా, సోదరి పద్మక్క గారు అవచ్చు, దేవి అక్క గారు అవచ్చు, సోదరీలు ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చిన మీరు, ఆనాడు దావీదు దగ్గరికి వచ్చిన వారు కూడా తిరిగి గుడారాలకు ఎలా వెళ్ళిపోయారో తెలుసా? ఈ రాత్రి మీరు కూడా మీ గుడారాలకి ఎలా వెళ్ళాలో తెలుసా? ఆనంద హృదయులై సంతోషముగా వెళుదురుగాక. దావీదుతో ఉన్నవారికి 2 దొరికినాయండి. ప్రియులరా, ఎవరు దేవుని పక్షంగా కష్టమైన, నష్టమైన, వేదనైన వాక్య ప్రకారము ఓర్చుకొని ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా సేవ చేస్తున్నారు చూసారా? అలాంటి వారితో మనం ముందుదుముగాక. ఇలాంటి వారిని వెంబడించినప్పుడట మనకి ఆనందము, సంతోషము 2 కలుగుతాయండి. ప్రియులరా, ప్రత్యేకించి యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, ఎవరిని వెంబడిస్తూ ఏం పోగొట్టుకుంటున్నావు? మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి. నా స్నేహితుడు వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి తెనాలి ముత్తింశెట్టిపాలెం, భయంకరమైన పేట అండి. ఎవరికైనా ఐడియా ఉంటే తెలుస్తుంది. అంబేద్కర్ కాలేజీకి వెళ్ళే రోడ్లో ఉంటుంది తెనాలి. అయితే నగర్ ఆ చివర ఉంటుంది, ముత్తింశెట్టిపాలెం ఈ చివర ఉంటుంది. వాళ్ళ నాన్న నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం. వాళ్ళ అబ్బాయి పెద్దోడైపోయాడు, 2 కుమారులండి. రష్యా పంపించి, విదేశాలు పంపించి చదువు చెప్పిద్దాం అనుకున్నాడు. పాస్పోర్ట్ వచ్చేసింది, వీసా కూడా వచ్చేసిందండి. ఇక పంపించాలి ఒక 10 రోజుల్లో. కానీ వాడు చేసిన పని ఏంటో తెలుసా? తండ్రికి ఏమో మామూలుగా ఉన్నట్టున్నాడు, దుష్ట స్నేహాలతో మిళితమైపోయి లోతుగా దిగజారిపోయాడండి. మీరు టీవీల్లో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు. విజ్ఞాన కాలేజీలో ఇటీవల కాల సమయంలో ఒక అబ్బాయిని 4-5 కుర్రోళ్ళు కొట్టి చంపితే వీడియో కూడా బయటకు వచ్చింది. బహుశా ఎవరైనా చూస్తుంటారు లేదు అయ్యా. వాళ్ళు కొట్టింది కాక వీడియో తీశారండి. ఒక్క దెబ్బ కాలుతో ఫుట్బాల్ కొట్టాడు. వాడు ఆ ఒక్క దెబ్బతో చచ్చిపోయాడు. ఆ కొట్టిన అబ్బాయే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి. గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో, నా కుమారుని విదేశాలు పంపించాలనుకున్నానే, గొప్పని చేద్దాం అనుకున్నానే, వాడి మూలాన్ని నేను ఆనందిద్దాం అనుకున్నా, సంతోషిద్దాం అనుకున్నా. కానీ ఈ రోజున చెరసాల్లో ఉన్నాడండి, చెరసాల్లో ఉన్నాడు. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను. ఫస్ట్ ప్రయారిటీ ఫర్ గాడ్. మొదటి స్థానం దేవునిది. 2వ స్థానం వాక్యానుసారంగా చక్కగా నిన్నెవరైతే నడిపిస్తారో వారిని గుర్తుపట్టు. పశువులకి జ్ఞానం ఇవ్వాల, మనిషికే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్.
ఆ జ్ఞానాన్ని ఉపయోగించి సరిగ్గా సేవ చేస్తుంది ఎవరో, సరిగ్గా వాక్యానుసారంగా ఉన్నది ఎవరో, నిన్ను చక్కటి త్రోవలో నడిపిస్తుంది ఎవరో, వాళ్ళని విడిచిపెట్టబాకమ్మా. దుష్ట స్నేహాలతో అదిగో లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నాడండి. నేను చాలా బాధపడ్డాను. అయ్యో అయ్యో అయ్యో. యవ్వనులు తప్పక తొట్టిల్లెదురు కాచుకొని ఉండాలి మనం. అందుకే ఊరకనే రాయాల బైబిల్లో, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెడతాడండి. ఏది, నీ మూలాన నీ తండ్రికి సంతోషం ఉందా, ఆనందం ఉందా? అసలు నీకే ఆనందము సంతోషం ఉందా? అదిగోండి, యేసులో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడి పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. నా చేతులు జోడించి మనం చేస్తానండి. దేవునిలో నువ్వు ఉన్నప్పుడు, దేవునితో నేనున్నప్పుడు, దేవునితో మన ప్రయాణం ఉన్నప్పుడు నమ్మదగిన వాడు ప్రియులరైనా ఆనంద సంతోషాలతో ఆయన ఆశీర్వదించే దేవుడు. అందుకే ఈ రక్షణ ఆశీర్వాద కొడుకులు, రక్షణ ఉంటేనే ఆశీర్వాదం. ఆమె నడబెగరగా ఆ ఆశీర్వాదమే ఈ రాత్రికి సరిపోయే వాక్యము. ఆనందము సంతోషము కలుగునుగాక. ఈ జీవితం నిస్సారమైతే ఇక ఎందుకండి? ఇక అసలు దేవుడు మనిషిని సృష్టించి మొట్టమొదటిగా మనిషికి దేవుడిచ్చిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఆశీర్వాదము. చప్పలు కొట్టడం బిగ్గరగా. ఐదవది, ఆఖరిది వినేసి మనం ముగించుకోవడానికి ఇష్టపడదామండి. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4 విషయాలు. నెంబర్ 1, ఆనంద సంతోషాలు పొందుకున్న మొదటి వారు ఎవరండి? పేతురు కాలములోని విశ్వాసులు అనండి. పేతురు కాలములోని విశ్వాసులు, యేసు రక్తము ద్వారా ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారు. రెండవదిగా ఆనంద సంతోషాలు పొందుకున్నవారు ఎవరండి? ఎస్తేరు కాలములో ఉన్న యూదులు. మూడవదిగా ఆనంద సంతోషాలు పొందుకున్నవారు ఎవరండి? నీతిమంతులు, యథార్థవంతులు. నాలుగవదిగా ఆనంద సంతోషాలుగా పొందుకున్నవారు ఎవరండి? దావీదుతో ఉన్నవారు. అనండి, ఎవరితో ఉన్నవారండి? యెహోషువ యెరికో గోడల దగ్గరికి వచ్చి నిలబడ్డాడు యుద్ధం చేయడానికి. అప్పుడు కత్తి దూసిన ఒక ఆయన వచ్చి నిలబడ్డాడంటండి. యెహోషువ వెళ్ళిపోయి ఆ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు మా పక్షాన ఉండటానికి వచ్చావా, శత్రువుల పక్షాన ఉండటానికి వచ్చావా? ఎంత చక్కగా అండి. ఎవరి పక్షాన ఉన్నావు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడో? ఆమెనడు బిగ్గరగా. ఐదవది, ఆఖరిది మన మూలవాక్యం అండి. ఎక్కడ వర్తమానం మొదలేసామో అక్కడికి రండి, మనం ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎక్కడ వర్తమానం మొదలేసామో అక్కడికి రండి, మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం. ఎక్కడండి? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. ఐదవది, ఆఖరిది. ఎవరు ఈ 2 సంపాదించుకున్నారంటే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనము, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చేతులు 2 పాకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఐదవది, ఆఖరిది. హబక్కూకు ఈ 2 పొందుకున్నాడండి. ఎవరండి? హబక్కూకు. పైన ఉంటుంది 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకపోయిన, ద్రాక్ష చెట్లు ఫలించకపోయిన, ఒలివ చెట్లు కాపు లేకపోయిన, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నాకు ఈ 2 ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆనందం ఉంది, సంతోషం ఉంది. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఈ 5 వలె అమ్మ తొలి వరుసలో కూర్చున్న మొదలుకొని మలి వరుసలో కూర్చొని వాక్యం వింటున్న వారులారా, శబ్దంతరాల్లో మీ గృహాల్లో కూర్చొని వాక్యం వింటున్న గౌరవనీయమైన వారులారా, వృద్ధ తల్లులు, దేవుడు మీకు ఈ ఆనందము సంతోషము 2 కలుగు చేయనుగాక. పొందుకొని తీరాలి. మరి ఫైనల్లో ఆనందము సంతోషం ఒకటేనా? 2 ఒకటేనా? కాదా? 2 ఒకటి కాదు ప్రియులరా. 2 ఒకటి కాదు. మరి ఎలాగండి అని అంటే, వినండి ప్రియులరా. సంతోషం అంటే ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. డబ్బులుండి, ఉద్యోగం ఉండి అన్నీ కలిసి వస్తే సుఖంగా ఉంటాం. ఆ సుఖం ఇచ్చేదే సంతోషం. హలో, ఆ సుఖం ఇచ్చేదే సంతోషం. అందుకే మనకు సామెత ఉంది, సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక. లోకపరమైన డబ్బులుండి, ఉద్యోగం ఉండి, అన్నీ కలిసి వస్తే, ఆరోగ్యాలు బాగుండి, ఏమి ఇబ్బందులు లేకుండా ఉండి, అంత బాగుంటే సుఖంగా ఉంటామండి. ఆ సుఖం పేరే, ఆ సుఖం ఇచ్చేదే సంతోషం. ఇది కూడా లేదు చాలామందికి.
మరి ఆనందం అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి, హబక్కూకు అదే అంటాడు, ఏమీ లేకపోయినా. ఆమేన్. ఏమీ లేకపోయినా ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటో తెలుసా? నేను మళ్ళీ వర్ధిల్లుతాను. ఆమేన్. నేను మళ్ళీ సంపాదిస్తాను. ఆమేన్. నేను మళ్ళీ ఆరోగ్యం పొందుకుంటాను. ఆమేన్. నేను పడిపోయిన మరల దావీదు వలె రక్షణానందాన్ని పొందుకుంటాను. ఆమేన్. నేను రక్షణ పొందకపోయినా నేను రేపు సాయంత్రం ఈ రాత్రి తీర్మానం చేసుకుంటాను. ఆ నిరీక్షణే మనకేం పుట్టిస్తుందో తెలుసా? ఆనందాన్ని పుట్టిస్తుంది. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. అన్నీ ఉంటే వచ్చేది సుఖం, ఆ సుఖం ఇచ్చేది సంతోషం. ఏమీ లేకపోయినా నిరీక్షణ కలిగి ఉండు. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు తప్పనిసరిగా. నా దేవుడు నా కుటుంబాన్ని మరలా పైకి లేపుతాడు. నా దేవుడు మరలా నా సరిహద్దులు విశాలపరుస్తాడు. ఎబ్బేజు వేదన, నా తల్లి నన్ను వేదనతోనే కంది, కానీ తన సహోదరులందరికంటే ఒకానొక దినాన్ని హెచ్చించబడ్డాడు. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఏమీ లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ నీకు ఇచ్చేదాని పేరే ఆనందం. ప్రియులరా, ఏ ఉన్నా లేకపోయినా నిరీక్షణ ఉండాలి. అదే నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చాడా, సంతోషించు. సంతోషం ఉన్నా కూడా నిరీక్షించాలి, నిరీక్షిస్తున్నా కూడా సంతోషించాలి. ఈ రెండు నీకు నాకు ఇవ్వడానికి యేసు ఏ రోజు సుఖపడలేదండి భూమి మీద. వింటున్నారా అండి? నీకు వస్తువులు ఇవ్వటానికి, నీకు వాహనాలు ఇవ్వడానికి మనం ధనవంతులగుటకు ఆయన ఏమైపోయాడండి? దరిద్రుడిగా మారపడ్డాడు. శ్రీమంతుడైండి పరలోకంలో దగ దగ మెరిసిపోయి ప్రకాశమానమైన సింహాసనం మీద కూర్చుండవలసిన వాడు ఈ లోకానికి వచ్చి పాపము చేత, శాపము చేత, అతిక్రమముల చేత, ఇష్టం వచ్చినట్టు శరీరాశ, నేత్రాశల, జీవపడంబాలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో, వేషధారణతో, పైకి భక్తి కలిగిన వారి వంటి లోన దాని శక్తిని ఆశ్రయించమని కామ వికారమ విమతలో కక్షలతో ఉన్న మనందరం చేసిన పాపమునకు వచ్చు జీతమైన మరణాన్ని ఆయన వేసుకొని ఏ రోజు భూమి మీద సుఖపడలేదండి యేసయ్య. ఆయన ఏ రోజు సంతోషించలేదు. ఎందుకో తెలుసా? ఆయన పోలిక చొప్పున చేయబడిన నీవు సంతోషంగా ఉండాలని. ఆయన దరిద్రుడైపోయి మనము ధనవంతులు కావాలని మనకన్నీ ఇస్తున్నాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ చెప్తుంది, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేవు. మధ్యలో ఎన్ని ఇచ్చాడండి దేవుడు నీకు? భర్తనిచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, వస్తువులనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అప్పులు తీరుస్తూ ఎన్ని ఇచ్చాడండి, ఎన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు ఏమీ లేనివానిగా మార్చబడ్డాడు. ఈ రాత్రి అయినా ఆ సిలువ ప్రేమను అర్థం చేసుకుంటావా? ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క తండ్రి పిల్లల్ని అంటాడు, ఎరా మా కష్టం ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఇంకెప్పుడు రాని మీకు అర్థమయ్యేది, మేము చస్తే కానీ అర్థమైద్దా? ఒక్కొక్క భార్య అంటది, ఏమండి నా కష్టం మీరు ఏమన్నా ఒక్కరోజన్నా మీరు గుర్తుపడుతున్నారా? ఒక్కొక్క భర్త అంటాడు భార్యతో, పిల్లలతో, మీకోసం కష్టపడుతున్నాను, ఏ రోజన్నా నన్ను గుర్తుపడుతున్నారా? ఉదయం అనంగా వెళ్ళి రాత్రికి వచ్చి కష్టపడుతూ మిమ్మల్ని పోషిస్తుంటే నా విలువ ఏమన్నా అర్థమవుతుందర్రా? యేసు విలువ కూడా అర్థం చేసుకోమా. నా చేతులు జోడించి మనం చేస్తాను. యవ్వన రక్తం 33.5 వయసులో ప్రశస్తమైన నిష్కళంకమైన రక్తాన్ని చివరి బొట్టు వరకు ఎందుకు కార్చాడో తెలుసా? వీపు మీద 39 కొరడా దెబ్బలు ఎందుకు భరించాడో తెలుసా? భూమి మీద ఏ శిక్ష అయినా భరించవచ్చు, కానీ ప్రియుల గాండ్రించి ముఖం మీద ఉమ్మేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు అది కూడా పడ్డాడండి నా కోసం, నీ కోసం. ఏముందా ఆయన జీవితంలో సుఖం? ఏనాడు సంతోషించాడు యేసయ్య? ఎందుకో తెలుసా? నిన్ను సంతోష పెట్టాలని. భూమి మీద ఏ తల్లి కూడా బిడ్డలను పస్తు పండివ్వదండి. తనకున్నంతలోనే రాజకుమారుడిగా, రాజకుమార్తెగా పెంచాలనుకుంటుంది తల్లి. భూమి మీద ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని ఏమీ లేనోళ్ళగా ఉండటానికి ఇష్టపడు, చివరికి తన భుజాల మీద ఆయన ఎక్కించుకోవడానికి ఇష్టపడతాడు. యేసు అంతకన్నా కోరుకుంటున్నాడండి. నా బిడ్డలు నా కొరకు నా పోలిక చొప్పున చేయబడిన వాళ్ళు, నేను వారి కొరకు రక్తం కార్చాను, వీళ్ళు ఇలాగ ఉండడానికి వీళ్ళేది, వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉందురుగాక. అంతేనా అండి? ఆనందించాలి, ఆనందించాలి. యేసు ప్రభు వారు ఆ నిరీక్షణ కూడా కోల్పోయాడని చెప్పాలండి. ఎందుకో తెలుసా? ఆ నిరీక్షణ మనకిచ్చాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. అందుకే ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచదు. యేసయ్య సిగ్గుపడ్డాడండి. ఎలాగో తెలుసా? గాండ్రించి ఉమ్ము ఎవరు ఎంచుకుంటారండి? గడ్డం పీకబడింది, చెంపలు అప్పగించాడంట వెంట్రుకలు పీకు వారికి. పాపులకు అప్పగించబడ్డాడండి.
అందుకే ఆయన అన్నాడు సిలువలో 4వ మాట, నా తండ్రి, నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచావు. నిరీక్షణ కూడా కోల్పోయాడండి. నా తండ్రి నన్ను విడవడు, రేపొద్దున ఏదో ఒక రోజు నన్ను పట్టుకుంటాడు. నిరీక్షణ కూడా కోల్పోయాడు. ఎందుకో తెలుసా? ఆ నిరీక్షణ నాకు ఇవ్వాలని, ఆ నిరీక్షణ నీకు ఇవ్వాలని. ఆయన నిరీక్షణ కూడా కోల్పోయి ఆ నిరీక్షణ మనకిచ్చి, ఆ నిరీక్షణ ద్వారా కలిగే ఆనందం మనం పొందుకోవాలని ఆయన రెండిటిని వదిలేసుకొని మనకిచ్చాడండి. యేసు విలువ ఈ రాత్రన్న మనందరికీ అర్థమవును గాక. చిన్న చిన్న పిల్లలకి అర్థమవుతుందండి ఇప్పుడు. ఏంటో తెలుసా? మా మమ్మీ నా కోసం కష్టపడుతుంది. ఒక తల్లి చేతికి ఏదో గడ్డుంటే ఆపరేషన్ చేయించుకుందండి. వాడికి 6-7 సంవత్సరాలు ఉంటాయి. పొద్దున్నే స్కూల్కి వెళ్తానికి వాడు షూ వేసుకోవాలి. ఆ షూ డ్రాయరు, షర్టు, టై, బెల్ట్ వాడు పెట్టుకుంటాడు. కానీ షూ అమ్మే వేయాలి. అమ్మేమో గడ్డగా తీయించుకుని ఆపరేషన్ చేసి కట్టుకట్టేసుకుంటే వాడు అంటాడు, మమ్మీ నేనే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నీ చేతికి దెబ్బ తగిలిందిగా. అసలు తల్లి చెలించిపోయిందండి. చిన్న చిన్న పిల్లలకి తల్లి మనసు అర్థమవుతుంది, తండ్రి మనసు అర్థమవుతుంది. నన్ను మాట్లాడినివ్వండి, ఆ తల్లిని, తండ్రిని, పిల్లల్ని ఇచ్చిన యేసు మనస్సు నీకెన్నా అర్థమవుతుందా తల్లి? ప్లీజ్ నా చేతులు జోడించి ప్రేమతో కూడిన శుభవార్త, ప్రేమతో కూడిన సందేశం, ప్రేమతో కూడిన ఆహ్వానం. ఈ రాత్రి యేసు మనసును అర్థం చేసుకొని నీ కోసం, నా కోసం, మన కోసం సుఖాన్ని పోగొట్టుకొని, సంతోషాన్ని పోగొట్టుకొని, నిరీక్షణ పోగొట్టుకొని, ఆనందాన్ని పోగొట్టుకొని, వాటి ద్వారా కలిగే 2 మనకి ఇవ్వాలని ఆశపడుతున్నా. యేసు వైపు చూచుదుముగాక. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తగ్గి లేచి నిలబడదాం. చిన్న మాట దేవునికి ప్రార్థన చేద్దాం ప్రియులు.